దేవునికి మహిమ కలుగును గాక. మరి దినమున కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడియుండుడి. అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమాన్వితుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. అయ్యా, ఈ దినమున మేమందరం ఇలాగూ సమాజముగా కూడి ఈ నెలంతట్లోనూ మా జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లించటానికి మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం. మరి ఇప్పటిదాకా పాటల ద్వారా నువ్వు చేసిన ఉపకారములన్నిటినీ గుర్తు చేసుకుంటూ వాటన్నిటిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ వచ్చాం. మరి ఈ సందర్భంలో వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడండి. మరొక నూతన నెలలోనికి మేము అడుగు పెట్టినప్పుడు ఈ నెలలో జరిగిన లోపములతోటి కలిగి ఉన్న బలహీనతలతోటి ప్రవేశించకుండా వాటన్నిటిని కూడా మేము సరిదిద్దుకున్న వారమై నూతనమైన మార్పుతో నూతన నెలలోనికి మేము అడుగు పెట్టడానికి, ఆ నూతన నెలలో మా జీవితం ద్వారా నీకు మహిమను తీసుకుని రావడానికి కూడా కృప దయచేయండి. దేవ, ఈ స్థలాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకోండి. అపవాది క్రియలన్నింటినీ కూడా దూరపరచండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఈరోజు నీ వాక్యము చేత ప్రతి హృదయము దర్శించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. నీ దాసును కూడా అభిషేకించి అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని ప్రకటించే కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వచ్చిన భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసు ప్రాంతంలో ఉన్న సంఘానికి పత్రికను రాస్తూ వారికి ఒక హెచ్చరికను ఇవ్వడం జరిగింది. ఏంటా హెచ్చరిక అనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట అని మొదట ఆ మాటను ఎందుకు పౌలు రాయాల్సి వచ్చింది అనే దాని గురించి ఆలోచన చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అన్న మాట అక్కడ ఉపయోగించటానికి గల కారణం ఏంటనంటే, మన జీవితంలో దేవునికి మనకి మధ్యవర్తిగా తండ్రితో మనల్ని సమాధానపరిచిన వాడిగా యేసు ప్రభువే ఉన్నాడు. ఎందుకంటే మన పాపములను బట్టి మనం అందరం కూడా దేవునికి దూరం అయిపోయినప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించి తిరిగి మనల్ని అందరినీ కూడా తండ్రితో సమాధానపరిచింది యేసు ప్రభువునే. ఇప్పుడు మనము తండ్రి ఎదుట అంగీకరించబడాలి అనంటే మనం స్వయంగా వెళ్ళి దేవుని ఎదుట నిలబడితే అంగీకరింపబడలేం. యేసుక్రీస్తు ద్వారానే మనం అందరము తండ్రి ఎదుట అంగీకరించబడతాం. కారణం ఏంటనంటే, మన అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసింది ఆయనే కాబట్టి ఆయనను బట్టి ఆయన ద్వారా ఈరోజు మనం అందరము కూడా తండ్రి ఎదుట అంగీకరించబడుతూ ఉన్నాం. అందుకే మన ప్రార్థనలన్నీ కూడా యేసు నామములో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. సో ఏది మనం చేసినా కూడా క్రీస్తు నామమును మనం చేసినప్పుడే అవి తండ్రి ఎదుట అంగీకరించబడతాయి. గనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, మీరు యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దేని గురించి కృతజ్ఞతలు చెల్లించాలట? ఈరోజు ఇక్కడ అందరం కలిసి ప్రార్థనా కూడికలో పాలు పొందాం. సో ఎందుకు పాలు పొందుతున్నాము అనంటే, ఈ నెలంతట్లో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి ఇక్కడ కూడుకొని ఉన్నాం. అయితే మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనే విషయానికి వచ్చేటప్పటికి మనకి దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో కొన్ని సొంత ఆలోచనలను కూడా మనం కలిగి ఉంటాం. ఎందుకు సొంత ఆలోచనలు అని అంటున్నానంటే, పౌలు చెప్పిన మాటను మనం ఆలోచన చేస్తే పౌలు సమస్తమును గూర్చి అని రాశాడు. ఎందుకు సమస్తమును అని మెన్షన్ చేయాల్సి వచ్చింది? సహజంగా మనకి ఒక అలవాటు ఉంటుంది, దేవునికి కృతజ్ఞత చెల్లించవలసి వచ్చేటప్పుడు దేవుడు చేసినటువంటి కార్యములన్నిటినీ కూడా ఫస్ట్ మనం విభాగిస్తాం.
ఏ విధంగా విభాగిస్తాము అని అంటే, ఒకటి మన జీవితంలో జరిగినటువంటి కార్యములను పెద్దవేవి చిన్నవేవి అని చెప్పి ఫస్ట్ మనం వాటిని సెగ్రిగేట్ చేస్తాం. ఎందుకు అలా సెగ్రిగేట్ చేయాల్సి వస్తుంది అని అంటే, మన దృష్టిలో ఏవైనా పెద్ద కార్యములను మనం అనుభవించినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి సాక్ష్యము ద్వారా మహిమను తీసుకుని రావాలి అని మనం ఆలోచిస్తాం. అంటే మరణ పడక మీద నుండి దేవుడు మనల్ని లేవనెత్తినందుకు, లేకపోతే చాలా పెద్ద మొత్తంలో అప్పుల్లో ఉన్నందుకు దేవుడు మనల్ని దాని నుండి విడిపించినందుకు, లేకపోతే మరి ఏదైనా ఆశ్చర్య కార్యము దేవుడు మన జీవితంలో జరిగించినందుకు, ఇలాంటి విషయములను గురించి మాత్రమే మనం దేవుని ఎదుటకు వెళ్ళి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో చేస్తాడు, కానీ అవి మన దృష్టిలో చాలా చిన్నవిగా కనబడతా ఉంటాయి. ఆ చిన్న కార్యాలు కూడా దేవునికి మహిమను చెల్లించటానికే దేవుడు మన జీవితంలో చేసినప్పటికీ ఆ విషయాలను గురించి మనం పెద్దగా పట్టించుకునే ప్రయత్నాలు చేయం. గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో ఏ కార్యమైనా కూడా సమానమే. మనమే వాటిని పెద్దది చిన్నది అని చెప్పి సెగ్రిగేట్ చేస్తాం, కానీ దేవుడు మన జీవితంలో ఏ కార్యము చేసినా అన్నింటినీ ఈక్వల్గానే చూస్తాడట. ఎందుకు ఈక్వల్గా చూస్తాడు అని అంటే, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి, జ్వరం పెద్దదా కడుపు నొప్పి పెద్దదా? వ్యాధుల్లో జ్వరం పెద్దదా కడుపు నొప్పి పెద్దదా? ఏది పెద్దది? జ్వరమే పెద్దది కదా, కడుపు నొప్పి పెద్దది కాదు. చెప్పరే, ఎప్పుడు రాలే కడుపు నొప్పి రాలే. మరి జ్వరం పెద్దదా కడుపు నొప్పి పెద్దదా? కడుపు నొప్పి వచ్చినోడికి అదే పెద్ద జబ్బు, జ్వరం వచ్చినోడికి అదే పెద్ద జబ్బు, అవునా? ఇప్పుడు ఎవరిది తీసేయలేం. వాని పడే బాధ వాళ్ళ దృష్టిలో అది పెద్దది, వీళ్ళ దృష్టిలో అది పెద్దది. జ్వరం వచ్చిన వానికి కడుపు నొప్పి చిన్నదిగా కనబడుతుందేమో, కానీ దేవుని దృష్టిలోకి వచ్చేటప్పటికి నీకున్న సమస్యలో ఆయన కార్యం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొకరికున్న సమస్యలో ఆయన కార్యం చేస్తున్నాడు. సో దేవుడు ఎవరి అవసరాన్ని బట్టి, ఎవరి యొక్క పరిస్థితులకు తగినట్లుగా వారి జీవితంలో కార్యం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇది పెద్దది ఇది చిన్నది అని మనం ఎలా డివైడ్ చేసి దేవుని ఎదుట మాట్లాడగలుగుతాం? ఆలోచన చేయండి. సో దేవుని దృష్టిలో ప్రతి కార్యము సమానమే. అలాంటప్పుడు మనం వాటిని పెద్దవి చిన్నవి అని చెప్పి ఎప్పుడూ కూడా విభాగించి దేవుడు చేసిన కార్యములను దాచిపెట్టే ప్రయత్నాలు ఎన్నడూ కూడా చేయకూడదట. అందుకే బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని అని అంటే అర్థం ఏంటి? అది చిన్నదే కావచ్చు మన దృష్టిలో, లేకపోతే పెద్దదే కావచ్చు అన్నమాట. ఇక్కడ పౌలు చెప్పేటప్పుడు కూడా సమస్తమును అని అన్నాడు. ఎందుకు సమస్తమును అనాల్సి వచ్చిందనంటే, దేవుడు మీ జీవితంలో చేసేటప్పుడు ప్రతి పరిస్థితికి ఆయన కార్యం చేస్తున్నాడు కనుక మీరు వాటిని విభాగించి దేవుని కార్యములను దాచిపెట్టే ప్రయత్నాలు చేయకండి. ఏ చిన్న మేలు మీ జీవితంలో జరిగినా దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం గనుక, దేవుడు తన మహిమ కొరకు మీ జీవితములలో కార్యములను కొనసాగిస్తున్నాడు గనుక ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతను చెల్లించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదట. నెక్స్ట్ ఇక రెండవ విషయం ఏంటనంటే, ఈ విభాగించే విషయాల్లో మరొక పద్ధతిని కూడా మనం ఉపయోగిస్తాం. ఏం పద్ధతి? మేలు కీడు, ఈ రెండింటిని కూడా మనం విభాగిస్తాం. మన జీవితంలో దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే మనం ఎప్పుడు ఆలోచిస్తామనంటే, మన జీవితంలో ఏదైనా మేలు జరిగిందనుకోండి, అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత చెల్లించే ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ మన జీవితంలో ఏదైనా కీడు సంభవించిన ఎడల ఆ విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి మన మనసు అంగీకరించదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటనంటే, అది మేలే కావచ్చు కీడే కావచ్చు, సమస్తమును బట్టి. ఇంకొక పత్రికలో పౌలు చెప్తాడు, అన్ని విషయముల యందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అన్ని విషయముల యందు అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ పౌలు రాసేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మేలు విషయంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తే అయిపోతుంది కదా.
మనకులాగా ఒకవేళ దేవుడు కూడా ఆలోచించుండుంటే మనకులాగా భక్తులు కూడా తలంచి ఉన్నట్లయితే అక్కడ సమస్తమును అనే పదం దగ్గర మేలు అనే మాటను మాత్రమే ఉపయోగించాల్సి వచ్చేది. కానీ దేవుని దృష్టిలో సమస్తమును అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, కొన్ని నీకు సంతోషాన్ని కలుగజేసే కార్యాలు ఉంటాయి, కొన్ని నీ హృదయానికి దుఃఖాన్ని కలుగజేసే కార్యాలు కూడా ఉంటాయి. అయితే ఏ కార్యము నీ జీవితంలో జరిగినా సమస్తమును బట్టి దేవునికి మహిమను చెల్లించాలి, కృతజ్ఞతను దేవునికి అర్పించాలట. మేలు విషయంలో అని మనం ఆలోచన చేసేటప్పటికి మనం అందరము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం, సంతోషం. మరి కీడు జరిగినప్పుడు దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాము అని అంటే అది మనకు నచ్చట్లేదు కాబట్టి. మేలు అంటే అందరికీ నచ్చుతుంది, బట్ ఏదైనా ఒక సమస్య మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు, లేదంటే ఏదైనా ఒక బాధ మన హృదయానికి కలిగినప్పుడు ఆ విషయంలో దేవునికి ఏం కృతజ్ఞత చెల్లిస్తాం, ఏమని సాక్ష్యం చెప్పగలుగుతాం అని చెప్పి చాలాసార్లు మనం మౌనంగా ఉండిపోతాం. నిజమే, సమాజంలోనికి వెళ్ళి కొన్నిసార్లు కొన్ని విషయాలను గురించి మనం బాహాటంగా మాట్లాడలేకపోవచ్చు. అట్లీస్ట్ వ్యక్తిగతంగానైనా దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే మనసు ఎప్పుడైనా మనం కలిగి ఉన్నామంటారా? ఏదైనా ఒక సమస్యను బట్టి, ప్రభువా ఈ పరిస్థితి నా జీవితంలో అనుమతించినందుకు నీకు వందనాలు అని ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్యను గురించి మనం దేవుని దగ్గర మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సహజంగా మనం సనుక్కోవడం మనకు అలవాటు. చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ మనకి కలిగినా వెంటనే దేవుని మీద సనగడం మనకు అలవాటే తప్ప ఆ సమస్య వెనకాల దేవుడు ఏ ఆశీర్వాదమును దాచి ఉంచాడో అనే గ్రహింపు మనకు రాదు. కాబట్టి ఆ సమయాలలో దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి మనం ప్రయత్నం చెయ్యం. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటనంటే, కొన్నిసార్లు మేలు జరిగినప్పుడు కృతజ్ఞత చెల్లించకపోయినా పర్వాలేదు అనుకుంటాను నేనైతే. అఫ్కోర్స్ ఖచ్చితంగా చెల్లించాలి, బట్ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ కీడు విషయంలో మాత్రము ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞత చెల్లించని వారముగా ఉండకూడదట. అదేంటండి, సహజంగా మేలు జరిగినప్పుడు మర్చిపోకూడదు అని మాట్లాడితే అది సమంజసమైన మాటగా ఉంటుంది. మరి కీడు జరిగినప్పుడు ఎందుకు మర్చిపోకూడదు? ప్రత్యేకంగా కీడు జరిగినప్పుడే ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే, మన జీవితంలో ఏవేవైతే సమస్యలు ఏర్పడుతున్నాయో, ఏవైతే మన హృదయానికి గాయాన్ని కలుగజేస్తున్నాయో అవన్నీ కూడా మన జీవితంలో మనల్ని ఆశీర్వాదములోనికి నడిపించటానికే అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదట. గుర్తుపెట్టుకోండి, మేలును మనం ఖచ్చితంగా కోరుకుంటాం. మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనకెప్పుడు కూడా క్షేమమునే కలుగు చేయాలి, మనల్ని ఉన్నత స్థితికి మనల్ని నడిపించాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. మేలు చేస్తాడు దేవుడు, కానీ మేలు చేసిన ప్రతిసారి మన జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకు పొరపాట్లు అని అంటున్నానంటే, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని పట్ల విశ్వాసమును కనుపరిచే విషయంలో నిర్లక్ష్యం ఏర్పడతా ఉంటుంది. ఇప్పుడు అన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకోండి, మనకేం ఆలోచన వస్తుంది? ఇక వెళ్ళి ప్రార్థన చేయడానికి మనకి ఏం అవసరాలు ఉన్నాయి? ఇక వెళ్ళి ఏం అడుగుతాం దేవుని దగ్గర? దేని గురించి అని వెళ్ళి ప్రార్థన చేస్తాం? అన్ని అవసరాలు ఏం లేవు కదా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, సమృద్ధిగా ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఇక మరలా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి అనే తలంపు మన హృదయంలో పుడుతుంది. అంటే చాలాసార్లు సమృద్ధి మనల్ని దేవుని నుండి దూరం చేసేస్తుంది. మన జీవితంలో మనం కలిగి ఉన్న సౌఖ్యము ప్రార్థన పట్ల మనకి నిర్లక్ష్య వైఖరిని పెంచుతుంది. కొన్నిసార్లు మన హృదయము కూడా క్రొవ్వినదిగా మారిపోతుందట, మనం అన్ని విషయాల్లో క్షేమమును సమృద్ధిని కలిగి ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని తట్టు తిరగాలంటే మన మనసు ఎక్కడ కూడా ఏకీభవించదు. నిద్ర వస్తుంది, మనకి బాధ అనిపిస్తుంది. పైగా అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు లోకములోనికి వెళ్ళి ఆనందించాలి అనేటువంటి ఆలోచన కూడా మన హృదయంలోనికి పుడుతుందట. ఎక్కడికి వెళ్ళి ఆనందిద్దామా, లేకపోతే వేటి ద్వారా ఎంజాయ్ చేద్దామా, వేటి కొరకు మనం సమయాన్ని కేటాయించుదామా అనే ఆలోచనలు వస్తాయే తప్ప, కష్టం ఒకటి నిన్ను తరమట్లేదు కాబట్టి, నీ హృదయంలో నిన్ను గాయపరిచేది ఏది నీ దగ్గర లేదు కాబట్టి
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇక వెళ్ళి దేనికోసం ప్రార్థన చేస్తాం. పైగా కొన్నిసార్లు ఆచారబద్ధంగా వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో క్వాలిటీ కనపడదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మోకాలు వేయగానే మన కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తాయి. ఎందుకు? సమస్య యొక్క ఒత్తిడి మనల్ని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి మనము దేవుని సన్నిధిలో తగ్గింపుతోటి ప్రార్థన చేసేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంది. అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి, ప్రార్థన చేసేటప్పుడు మనసు ఏకీభవించదు, అసలు ఆలోచనలు ఎక్కడికో పోతూ ఉంటాయి, ఏకాగ్రత అనిపించదు, పైగా ఆ ప్రార్థనలో నాణ్యత కనపడదు. ఏదో మొహమాటానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేశాం అని అనిపించుకోవడానికి చేస్తాం. దాంట్లో భారం కనపడదు, యథార్థత కనపడదు, నిజంగా మనం వెళ్ళి దేవుని మీద ఆధారపడినట్లుగా అక్కడ ఏమీ కనపడదు. జస్ట్ ఏదో ఒక ఆచారబద్ధంగా ప్రార్థన చేయకుండా ఒకరోజు గడవకూడదు అన్నట్టుగా వెళ్ళేదో 4 నిమిషాలు ప్రార్థన చేసేసి మొక్కుబడి చేసుకుని ముందుకు వచ్చేసినట్టుగా మన ప్రవర్తన ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కీడు నీ జీవితంలోనికి ప్రవేశిస్తుందో ఆ కీడు నిన్ను దేవుని వైపుకు ఆకర్షించేటట్టుగా చేస్తుందట. పైగా ఆ టైంలో లోకంలోనికి వెళ్ళి ఆనందించాలనే ఆలోచన మనకు వచ్చినా ఒక భయము మన హృదయంలో ఉంటుంది. ఏంటిది ఆ భయము? ఆల్రెడీ ఒక శిక్షణ అనుభవిస్తూ ఉన్నాం, మరలా ఈ టైంలో వెళ్ళి ఏదైనా పాపం చేస్తే దేవుడు మరింతగా మన మీద కోపపడతాడేమో, లేదా ఏదైనా శిక్షను మరలా మన జీవితంలోనికి అనుమతిస్తాడేమో. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది, పరిశుద్ధంగా ఉండడం మంచిది, భక్తిని కాపాడుకోవడం మంచిది, దేవుని ఎదుట యథార్థంగా ఉండడం మంచిది అనేటువంటి క్రమశిక్షణ మనకి కష్టము కలిగినప్పుడు, కీడు మన జీవితంలోనికి సంభవించినప్పుడు మాత్రమే అలాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటప్పుడు మనం చేసే ప్రార్థన చాలా నాణ్యతతో కూడినదై ఉంటుంది. ఎందుకు? ఆ సమస్య నుండి బయటపడడానికి దేవుడు ఒక్కడే మనకు ఆధారం అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకే వెళ్ళి ఇక దేవుని పాదములను పట్టుకుని కన్నీరు గారుస్తాం. దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడతా ఉంటాం, దేవుని సహాయాన్ని కోరుకుంటాం. ఇక ఆ టైంలో వేరే లోక సంబంధమైనటువంటి ఆనందానికి ఆ ఆలోచనలు అనేవి మన జీవితంలోనికి రాకుండా ఉంటాయి. అందుకే అంటున్నాను, మన జీవితంలో మేలు జరిగినప్పటికంటే కూడా కీడు జరిగినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితము ఎప్పుడు పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ప్రతిసారి సమస్య ఎదురైనప్పుడల్లా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలట. ఎందుకు? ప్రభువా, ఈ సమస్య ద్వారా నేను మరింతగా నీకు దగ్గర అవ్వడానికి నాకు అవకాశాన్ని ఇచ్చావు అయ్యా. ఈ ప్రతికూలతలో నేను నీ మీద ఆనుకున్నట్లుగా నన్ను ప్రోత్సహించావు, కాబట్టి ఈ సమస్య కొరకే నీకు వందనాలు ప్రభువా అని కీడు విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించే మనస్సును ఈరోజు మనం కలిగి ఉండగలగాలి. మనకి ఇజ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు బ్రతికినంత కాలం ఇజ్రాయేల్కి ఎవరికైనా ఏమైనా శ్రమ కలిగిందా? ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా ఏమైనా శ్రమ కలిగిందా? ఎవరికి ఏం శ్రమ లేదు. ఎందుకనంటే యోసేపు ద్వారా ఐగుప్తు దేశం అంతటా దీవించబడ్డారు గనుక యోసేపు బ్రతికున్నంత కాలం యోసేపు చేసినటువంటి ఉపకారాన్ని కూడా వారు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి యోసేపును బట్టి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దీవించబడ్డారు. ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బందిని కూడా కలుగు చేయలేదట ఐగుప్తు జనాంగం. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో, యోసేపును ఎరుగని తరం ఒకటి ఐగుప్తులో బయలుదేరిందో, అప్పటి నుండి ఈ ఇజ్రాయేలు ప్రజల్ని అణిచివేయడం మొదలుపెట్టారట. అప్పటి నుండి వాళ్ళకి శ్రమలు ఎదురయ్యాయి. అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడైనా ఇజ్రాయేలులు దేవుని సన్నిధిలో రోధించినట్లు కానీ, కనీసం వాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినట్లు కానీ బైబిల్ ఎక్కడైనా ఒక్క వచనం కనపడ్డదా మనకి? ఎక్కడ కనపడదు. కానీ అదే ఐగుప్తీయులు ఇజ్రాయెల్ని అణిచివేస్తున్నప్పుడు, వారిని శ్రమ పెట్టి ఇబ్బందులకి గురి చేసినప్పుడు, అప్పుడు వారు దేవుని తట్టు తిరిగారట. ప్రభువా, ఈ బానిసత్వంలో నుండి ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు, ఈ శ్రమలో నుండి మమ్మల్ని ఎప్పుడు తప్పిస్తావు అని చెప్పి 430 సంవత్సరాలు వారు ఉన్నటువంటి ఆ బానిసత్వంలో నుండి విడుదల పొందడానికి, స్వతంత్రులు అవ్వడానికి వారు దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ వచ్చారట. మనం ఆల్రెడీ లాస్ట్ టైం నేర్చుకున్నాం, వారు ఐగుప్తులో ఉన్నది చాలా తక్కువ సంవత్సరాలు. అఫ్కోర్స్ ఆ తక్కువ సంవత్సరాలు అయినా కూడా వారు దేవుని సన్నిధిలో మొరపెడతానే ఉన్నారట. ప్రభువా, మమ్మల్ని ఎప్పుడు ఇక్కడ నుండి విమోచిస్తావు, మా విమోచన దినం ఎప్పుడయ్యా, ఎవరిని మమ్మల్ని విడిపించడానికి పంపిస్తున్నావు? ప్రతిరోజు వాళ్ళు కన్నీరు గారుస్తూనే ఉన్నారు. ప్రతిరోజు దేవుని తట్టు సహాయం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. దేవుని మీద ఆధారపడుతూనే ఉన్నారు.
అంటే సౌఖ్యం కంటే కూడా కష్టమే మనల్ని ఎక్కువగా దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చి ఉంటాయి. ఈ నెలలో కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయినా నేను అంటున్నాను, అవన్నీ మన మేలు కొరకే. అవన్నీ మనల్ని మరింతగా దేవునికి దగ్గర చేయడానికి, ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందడానికి అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, పబ్లిక్గా వచ్చి సాక్ష్యం చెప్పలేకపోవచ్చేమో, కానీ వ్యక్తిగతంగానైనా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే మనస్సును మనం కలిగి ఉండగలుగుతాం. ఎందుకంటే కొన్నిసార్లు మనలో ఏర్పడిన ప్రార్థనా నిర్లక్ష్యాన్ని దేవుడు సరిదిద్దటానికి కొన్ని సమస్యలను కూడా మన జీవితంలోనికి అనుమతించాల్సి వస్తుంది. అది మొదటి లాభం. ఇక రెండవ విషయం ఏంటంటే, మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కీడు కూడా మనం ఆశీర్వదింపబడటానికే కాదు, మన వలన ఇతరులు కూడా ఆశీర్వదించబడటానికి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే బాగున్ను అని అనుకుంటా ఉంటాం. అది బాల్య దశ. కానీ కాస్త మనం సంవత్సరాలు గడుస్తూ భక్తిలో కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఏం ఆలోచించాలో తెలుసా? నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతానా అని ఆలోచన చేయాలట. ఎందుకనంటే ఒకసారి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత నీ వలన ఇంకొకరు దీవించబడేటట్టుగా నీ జీవితం ఉండాలి. ఇంకొకరు నీ వలన ఆశీర్వదించబడేటట్టుగా నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆధ్యాత్మికంగా నీవు దేవునికి మహిమను తీసుకుని వచ్చేటువంటి పాత్రగా ఉండగలుగుతావు. సో మనము ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే అదంత సాధారణంగా జరిగిపోయే కార్యం కాదు. సో కొన్ని అనుభవాల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు వాటి వలన నీకు కలిగిన అనుభవాన్ని బట్టి నువ్వు ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. ఎందుకంటున్నానంటే, సహజంగా లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అడిగిన ప్రశ్నే, శ్రమ అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఎవరు బైబిల్లో? యోబు భక్తే గుర్తొస్తాడు. నేను అంటాను, యోబు తప్ప ఇంకెవరు శ్రమలు పడలేదా బైబిల్లో? పడలేదా? పౌలు చెప్పలేదా, ముమ్మారు ఓడ పగిలి సముద్రంలో ఉండిపోయానని? తినడానికి తిండి లేని రోజులు ఉన్నాయి, రాత్రి పడుకోవడానికి అవకాశాలు లేని రోజులు ఉన్నాయి, ప్రాణభయంతో పరుగులెట్టిన రోజులు ఉన్నాయి. మరి పౌలు చాలా శ్రమలు పడ్డాడు కదా. మరి యోబుని గురించి ఎందుకు మనం మాట్లాడతాము అని అంటే, పౌలు చెప్పిన ఆ మాటలన్నీ ఒకటే గ్రంథంగా లేవు. అక్కడ కొన్ని అంటే ఆయా పత్రికలలో సందర్భాన్ని బట్టి పౌలు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బట్ యోబుకు ఉన్న శ్రమలను గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే ప్రత్యేకంగా యోబు శ్రమలను గురించి ఒక గ్రంథమే రాయబడి ఉంది. ఆ గ్రంథం అంతట్లో యోబు యొక్క శ్రమలను గురించి ఎక్కువగా మాట్లాడబడి ఉంది కనుక యోబునే మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే శ్రమ అనేది అధికంగా భరించింది ఎవరయ్యా అని అంటే యోబే అని అంటాం. సో ఇప్పుడు ఎవరితోటైనా మనం శ్రమలను గురించి మాట్లాడేటప్పుడు యోబునే గుర్తు చేస్తాం వాళ్ళకి. అయ్యా, యోబుకు వచ్చినన్ని శ్రమలు వచ్చాయా మీకు? యోబు పడినన్ని బాధలు మీరు పడ్డారా అని అడుగుతాం. ఎందుకు అడుగుతాం ఆ మాట? సహజంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏం కాదులేండి, పర్వాలేదులేండి అని అన్నాం అనుకోండి, అవతల వాళ్ళు మనతోటి మాట్లాడే మాట ఏంటి? మీకు ఏం తెలుసు అంటే మా బాధ, మీకేం తెలుసు అంటే మా నొప్పి అని అంటారు. మీరు పడితే తెలిసేది, మీకు తెలియదు కదా బాధ. మీకు తెలియదు కాబట్టి మీరు మాట్లాడతారు ఎన్నైనా. మీరు ఒడ్డునున్నారు, మేము చెరులో ఉన్నాం, ఎన్ని మాటలు మాట్లాడతారు ఆ టైంలో. అదే యోబుని గురించి మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఒక్కళ్ళైనా మళ్ళీ ఎదురు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? యోబు ఒక అనుభవంతో ఉన్నాడు. ఆయన పడిన శ్రమలు స్టిల్ ఈ రోజుకి కూడా ప్రజలందరికీ కూడా ఒక హెచ్చరికగాను ఆదరణగాను ఉన్నాయి. సో యోబు ఆ అనుభవం గుండా వెళ్ళాడు కాబట్టి అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కూడా మనల్ని కొన్ని మార్గములు గుండా తీసుకుని వెళ్తాడట. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు నిన్ను నడిపించేటప్పుడు కొన్ని మార్గములు గుండా నువ్వు వెళ్ళాల్సిందే. ఎందుకు వెళ్ళాలి అని అంటే, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే కొన్ని బాధలు మనం భరించాల్సిందే. ఎందుకనంటే ఏ సమస్యలు గుండా నీవు వెళ్ళినప్పుడు వాటిలో నుండి నువ్వు కొన్ని అనుభవ పాఠాలు నేర్చుకుంటావో అవే సమస్యలు ఇతరులకు కూడా వస్తాయి. అయితే వాళ్ళకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను వాళ్ళ యొద్దకు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఎదుట వారికి ఆదరణగా నిన్ను నిలబెడతాడట. సో నువ్వు వారికి కలిగిన సమస్యల్లో వారిని ఆదరించటానికి మాట్లాడుతున్నప్పుడు ఇక నీవు పడిన శ్రమ ఏంటో వారికి కూడా తెలుసు కాబట్టి ఏ ఒక్కరు కూడా మీకేం తెలుసు మా బాధ అని వ్యతిరేకించడానికి ఛాన్స్ ఉండదు. పైగా ఆ టైంలో మనం మాట్లాడే ప్రతి మాట
సీదా వారి హృదయానికి తగులుతుందట. నిజంగా వారికి ఆదరణ కలుగుతుందట. ఎందుకనంటే ఆ టైంలో మనం మాట్లాడే ప్రతి మాట అనుభవంతో మనం మాట్లాడతాం. ఆ అనుభవం గుండా ఒక జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు మన ద్వారా ఎదుటివారికి అందించబడతాయి కనుక ఆ మాటలు ఎదుటివారికి ఆశీర్వాదకరంగా నిలబడతాయి. సో ఆ మాటలు ఎదుటివారికి నువ్వు చెప్పగలగాలి అని అంటే ఫస్ట్ ఆ అనుభవం గుండా మనము వెళ్ళగలగాలి. అలా వెళ్ళలేకపోతే ఈ మన జీవితంలో ఎప్పటికీ కూడా ఎవ్వరికి మనము ఆశీర్వాదకరంగా ఉండలేం. అందుకే కొన్నిసార్లు అసలు ఈ సమస్య నా జీవితంలో రాకపోతే బాగున్ను అని అనుకునేవి కూడా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. అయినా కూడా మనం వాటిని సంతోషంగా స్వీకరించాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు ప్రస్తుతం. కానీ తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని చేయబట్టుకుని ఆయన నడిపించిన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఖచ్చితంగా మన జీవితాల్ని ఇతరులకు దేవుడు ఆశీర్వాదకరంగా నిలబడే స్థానంలోనే ఉంచగలుగుతాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరికట? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అక్కడ సమస్తమును అన్న దాంట్లో ఏమేమి వస్తాయి చెప్పండి మీరు? ఓన్లీ మేలుకరమైన విషయాలే వస్తాయా? బాధకరమైన సంఘటనలు కూడా వస్తాయా? వస్తాయి. బాధతో కూడినవి కూడా వస్తాయి. అదేంటే మరి మేము దేవుని ప్రేమిస్తున్నాం కదా, మరి దేవుని ప్రేమిస్తున్నప్పుడు మాకెందుకు ఈ బాధతో కూడిన సమస్యలు? ఎప్పుడూ సంతోష సందర్భమైన సంఘటనలే ఉండాలి కదా మన జీవితంలో అని అంటే, లేదు లేదు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనుక దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంతేకాదు నిన్ను ఆశీర్వదించి నీ వలన అనేకులు ఆశీర్వదించబడినట్లుగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు గనుక నీ జీవితంలో కొన్ని కష్టతరమైనటువంటి మార్గముల్లో నుండి కూడా నడిపిస్తాడు. అయితే ప్రస్తుతము ఆ విషయం మనకు అర్థం కాదు. అర్థం కాకపోయినా దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగితే ఒక టైం వస్తుంది. నువ్వు పడిన శ్రమకి ఏ విధమైన ప్రతిఫలమును పొందబోతున్నావో అది జరగబోయేటువంటి సమయం వచ్చినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుందట. ఇప్పుడు యోబుకు తెలుసా? యోబు కష్టాలు పడ్డప్పుడు అసలు యోబుకి ఎందుకు ఆ పరిస్థితులు ఎదురయ్యాయో, యోబు ఎందుకు నష్టపోయాడో యోబుకు తెలుసా? యోబుకు తెలీదు. లాస్ట్ వరకు కూడా తెలీదు. అంటే యోబు జీవితంలో ఆయనకి తెలియకుండానే శ్రమలన్నీ భరించాడు. బట్ యోబుకి ఎందుకు శ్రమలు వచ్చాయో మనకు తెలుసు. కాబట్టి ఈరోజు మనం అందరము ఆదరింపబడతా ఉన్నాం. అలాగే కొన్ని సమస్యలు మన జీవితంలోనికి ఎందుకు ప్రవేశించాయో మనకు అర్థం కాకపోవచ్చు. అయినా వాటిని నిలబట్టి, అంటే వాటిలో నిలబడి దేవుని కొరకు ధైర్యంగా ఉండగలిగితే మనల్ని చూసిన అనేకులు ఆ పరిస్థితుల్లో ఆదరణ పొందగలుగుతారట. కొన్నిసార్లు అవి మనకి నష్టాన్ని కలుగు చేస్తాయి. అయినా పర్వాలేదు, నీ వలన ఇంకొకరు దీవించబడుతున్నారని అంటే అది కూడా నీ జీవితంలో ఆశీర్వాదమే. అందుకే యోబు అంటాడు, అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా యోబు పలికిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. యోబుకు తెలీదా నష్టపోయాడని? యోబుకు తెలీదా ఆ టైంలో కోప్పడి సనుక్కోవాలని? అన్నీ తెలుసు. కానీ యోబు యొక్క దృష్టిలో యోబు దేవుణ్ణి మహిమపరచాలనుకున్నాడంతే. దేవుని చేత మేలేనా, కీడు అనుభవింప తగదా అని అంటాడు యోబు. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో అన్నీ వస్తాయి, మేలు వస్తుంది, కీడు వస్తుంది. ఏది జరిగినా అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించటానికే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తము మనం అందరము సృజించబడ్డామట. ఆయన మహిమ నిమిత్తం అని అంటే అన్ని విషయాల ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను కూడా దేవుడు అనుమతిస్తాడు. అయినా దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాల్సిందే. అందుకే పౌలు అంటాడు, సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అన్నాడు. సరే, కృతజ్ఞతలు చెల్లించాలి, మంచిదే. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత అని అంటే ఏ విధంగా మనం చెల్లించాలి? సహజంగా మన దృష్టిలో కృతజ్ఞత చెల్లించటం అని అంటే ఆల్ నైట్ ప్రేయర్కి వస్తాం, ప్రభువా ఈ నెల అంతా కాపాడినందుకు నీకు వందనాలు, అదే కదా మనం చెప్పేది. ఆల్ నైట్కి వచ్చి ఓ 4 పాటలు పాడతాం, కాసేపు ఆరాధన చేస్తాం. ఆరాధనలో ప్రభు నెల అంతా కాపాడు, వచ్చే నెల కూడా కాపాడు, వచ్చే నెల కూడా మళ్ళీ ఆల్ నైట్కి వస్తాం,
ప్రభా ఈ నెల అంతా కూడా కాపాడు, వచ్చే నెల కూడా కాపాడు. ఇక మన దృష్టిలో కృతజ్ఞత అని అంటే ఇంతే, అంతే కదా. అంతకుమించి మనం ఏమైనా చేస్తున్నామా? కానీ గుర్తుపెట్టుకోండి, దేవునికి కృతజ్ఞత చెల్లించటము అని అంటే జస్ట్ ఏదో ఒక నోటి మాట చేత చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. దేవునికి రిటర్న్ గిఫ్ట్ కూడా మనం ఇవ్వాలట. మనం ఏంటంటే దేవునికి మనం గిఫ్ట్లు ఎలా ఇస్తాం? అసలు దేవుడు ఎంత తోడు, దేవునికి మనం గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని అంటారేమో. దేవుని యొక్క స్థాయికి తగినట్లుగా మనం గిఫ్ట్ ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళారు, ఆ పెళ్ళి ₹1,00,00,000 ఖర్చుతోటి చేస్తున్నారు, చాలా గ్రాండ్గా చేస్తున్నారు, పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టి పెద్ద డెకరేషన్ పెట్టి మీకు పెట్టిన భోజనంలో ఒక 20-30 రకాల వెరైటీస్ పెట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఆ పెళ్ళికి మీరు పిలువబడినందుకు గిఫ్ట్ కింద ఏం తీసుకెళ్తారు చెప్పండి? అంటే మీన్స్ ఎంత పెట్టి తీసుకెళ్తారు? పెళ్ళి చాలా గ్రాండ్, ₹1,00,00,000 పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అరే వాళ్ళు ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేస్తున్నారు కాబట్టి కనీసం ₹10,00,000 బహుమానం అన్నా పట్టుకెళ్ళకపోతే ఎట్లా అని అనుకుంటాం. ఎవరైనా అనుకుంటామా? మరి వాళ్ళ స్థాయికి మనం పట్టుకెళ్ళట్లేదు కదా, పెళ్ళి మానేద్దామా? మరి పిలిచాక వెళ్ళకపోతే ఎట్లా బాగుంటుంది అంటే అండి అని పెళ్ళికి వెళ్తాం, మానతామా? పెళ్ళి మానం. మరి వాళ్ళు అంత ఖర్చు పెట్టారు కాబట్టి ఆ స్థాయిలో మనం గిఫ్ట్ తీసుకుని వెళ్ళడానికి మనకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అప్పుడు ఏం చేస్తాం? మన స్థాయిని బట్టి మనం ఏదో ప్రేమతోటి ఒక బహుమానాన్ని తీసుకుని వెళ్తాం, అంతేనా? వారి స్థాయికి మనము చేరుకోలేకపోయినా మన సామర్థ్యాన్ని బట్టి కాస్త ఏదైనా ఒకటి తీసుకుని వెళ్ళి బహుమతిగా వారికి అప్పగించేసి వస్తాం. దేవుని విషయంలో కూడా అంతే. దేవుడు చేసిన ఉపకారములకి ఆయన స్థాయికి తగ్గట్లుగా మనం వెళ్ళి కార్యాలు చేయలేకపోవచ్చు, అంటే ఉపకారాలు చేయకపోవచ్చు, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వలేకపోవచ్చు. బట్ మన స్థాయికి తగినట్లుగా మనం దేవునికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం నేర్చుకోవాలట. ఏ విధంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం అని అంటే జనరల్గా మనం గిఫ్ట్ అని అంటే ఫస్ట్ ఆలోచన వచ్చేది మనీ గురించే మనం మాట్లాడతాం. నేను అంటున్నాను ఈరోజు ధనాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, దానికంటే ఇంకా బెటర్ మనం చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. ఏంటో చెప్తా వినండి. దేవునికి రిటర్న్ గిఫ్ట్ అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మాట మనం చదువుకుందాం. అసలు దేవుడు ఆశిస్తున్నాడో లేదో కూడా మనకు అర్థం కావాలి కదా. మలాకీ గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. అంటే దేవుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఏం ఆశిస్తున్నాడు, మనం దేవునికి ఏం అర్పిస్తున్నామో మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏసావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. 6వ వచనం కూడా చదవండి. కుమారుడు తన తండ్రిని కనపరచును గదా, దాసుడు తన యజమానిని కనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వారికి చెప్తున్నటువంటి మాట ఏమని? ఫస్ట్ లైన్లో మనం చదువుకున్నాం, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు మనల్కి ఏం చేస్తున్నాడట? ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టే కదా ఈ నెలంతట్లో మన జీవితంలో ఏమేమి కార్యాలు మనం చూసామో అవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి మన జీవితంలో జరిగాయి. మరి ఇప్పుడు దేవుడు మనల నుండి రిటర్న్ ఏం ఆశిస్తున్నాడు? నాకు రావలసిన ఘనత ఏమైంది? నన్ను గణపరచాలి కదా. మరి నేను ఇన్ని మేలులు మీకు చేసినందుకు, ఇన్ని ఉపకారములు మీ జీవితంలో జరిగించినందుకు నాకు రావలసిన ఘనత ఏది? ఎక్కడికి వెళ్ళిపోయింది? నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అసలు? అది దేవుని ప్రశ్న. అంటే ఇప్పుడు కృతజ్ఞత చెల్లించుట అని అంటే మనం చెల్లించిన పద్ధతిలోనే దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా, లేకపోతే దేవుడు ఇంకొక పద్ధతులు ఏమన్నా దాన్ని ఆశిస్తున్నాడు అంటారా? ఈరోజు మనం చెల్లించేదంతా కూడా జస్ట్ ఒక నామమాత్రంగా చేసేస్తున్నాం. కృతజ్ఞత అనగానే నోటి మాటలతో ఏదో 2 మాటలు చెప్పేస్తున్నాం. అమ్మయ్య ఈరోజు నైట్ ప్రేయర్కి వచ్చేసాం, దేవునికి కృతజ్ఞత చెల్లించేసాం, మన బాధ్యత అయిపోయింది అనుకుని చేయి దులుపుకుని వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఆశించింది కేవలం నోటి మాటల చేత 2 దేవుణ్ణి గణపరిచే మాటలు పలికేసి వెళ్ళిపోతే కాదు. ఒక నెలంతా దేవుడు నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ ఆకలిని తీర్చి నిన్ను సజీవ లెక్కలో ఉంచాడనంటే ఈరోజు నువ్వు చేసేదానికంటే ఎక్కువగానే దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. ఏ విధంగా ఆశిస్తున్నాడు? దేవునికి మనం ఏ విధంగా రిటర్న్ బహుమానం ఇవ్వగలుగుతాము అని అంటే భక్తుల జీవితాల్లో కొన్ని సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎలాగైతే దేవునికి ఘనతను తీసుకుని వచ్చి దేవుడు చేసిన ఉపకారములకి తిరిగి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వగలిగారో
ఈరోజు మనం కూడా దేవుని విషయంలో అట్టి వైఖరిని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, యోబును గురించి మనం మాట్లాడుకున్నాం. యోబు జీవితంలో యోబు చాలా ఆశీర్వదింపబడ్డాడు. ఎవరి వలన? దేవుని వలన ఆశీర్వదింపబడ్డాడు. అయితే దేవుడు యోబునకు చాలా చేశాడు. మరి రిటర్న్ యోబు దేవుని కోసం ఏం చేశాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, యోబు జీవితాన్ని గురించి దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? పరలోక దర్బారులో ఒక మట్టి మనిషిని గూర్చి పరలోక దర్బారులో ఒక సంభాషణ జరుగుతుందట. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే యోబు జీవితాన్ని బట్టి పరలోక దర్బారులో దేవుడు శత్రువైన సాతాను ఎదుట గొప్పగా మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నరుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? అసలు నువ్వు అక్కడున్నావు, నరుడేమో భూమి మీద ఉన్నాడు. అసలు నీవు ఉన్న స్థానంలో నుండి నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి నరునికి ఏ అర్హత లేదు. అయినా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. అసలు దేవుడు మనల్ని గుర్తు చేసుకోవడమే గొప్ప విషయం అని అంటే, ఇక భూమి మీద ఉన్న మనల గురించి పరలోకంలో దూతలందరి ఎదుట ఆ రాజ్యసభలో మన గురించి దేవుడు మాట్లాడడం అని అంటే, అది ఇంకెంత గొప్ప ఘనతను తీసుకుని వస్తుందో ఆలోచన చేయండి. పైగా దేవుడు ఎవరితో చెప్తున్నాడు? దూతలతో కాదు, శత్రువైన సాతానుతో చెప్తున్నాడట. దేవునికే విరోధి అయిన వానితోటి దేవుడు తన భక్తుని గురించి ఘనంగా మాట్లాడుతున్నాడు. నా భక్తుడైన యోబుని గురించి ఆలోచించావా? ఎందుకు సార్ ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, నేను యోబును ఆశీర్వదించాను, యోబు తిరిగి నన్ను ఘనపరుస్తున్నాడు. ఏ విధంగా ఘనపరిచాడయ్యా అంటే, రోజు ఆయన బలి అర్పణలు ఇవ్వడం వలన నీకు ఘనత కలిగిందా అని అంటే, అయ్యా అదొక్కటే కాదు, దానికంటే కూడా యోబు జీవితంలో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణములను బట్టి యోబు నన్ను ఘనపరుస్తూ బ్రతికాడు గనుక ఇక అంతకు మించి నాకేం కావాలా? అందుకే ఆ లక్షణములను బట్టి సాతాను ఎదుట దేవుడు యోబును గురించి మాట్లాడాడట. ఎందుకనంటే సాతానుతో చెప్పేటప్పుడు యోబు అర్పించిన బలులను గురించి దేవుడు మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడాడు? యోబు జీవితంలో ఉన్న గుణలక్షణములను గురించి మాత్రమే మాట్లాడాడు. యోబు రోజు బలర్పణలు అర్పిస్తాడయ్యా, అందుకే యోబును బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు? అసలు లేదు. యోబు భక్తి జీవితాన్ని గురించి దేవుడు సంతోషించి ఆ పరలోక దర్బారులో సాతాను ఎదుట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడట. నేను అంటాను, అదే యోబు ప్లేస్లో ఈరోజు మనల్ని పెట్టుకుని ఊహించండి ఒకసారి. అదే పరలోక రాజు దర్బార్లో అదే సాతానుతోటి అదే విధంగా దేవుడు మాట్లాడాల్సి వస్తే, అదే యోబు స్థానంలో ఈరోజు మనం ఉండాల్సి వస్తే మన గురించి అలాగే మాట్లాడతాడా? అసలు మా భక్తుల గురించి నీకు తెలుసా? మా వాళ్ళు ఎంత భక్తులో కూడా తెలుసా నీకు? మా వాళ్ళు నన్ను ఎంత బాగా కనపరుస్తారో తెలుసా అంటాడా? మనల్ని అసలు మన గురించి ఏమైనా మాట్లాడతాడంటారా? మాట్లాడే ఆ స్కోప్ అన్నా ఉందా అసలు మన జీవితాల్లో? ఆ స్థాయికి మనం ఎదిగామంటారా? మరి ఏమీ లేకుండా దేవునికి మనం తిరిగి ఏం చేస్తున్నట్టు? అసలు అన్ని దేవుని దగ్గర నుండి పొందుకుంటున్నప్పుడు తిరిగి దేవుని కొరకు ఏదైనా చిన్నది చేయాలిగా. మనం ఏం చేశాం? భక్తి ఏమన్నా చేశామా? యోబు భక్తి చేశాడు, దానిని బట్టి దేవునికి ఘనత తీసుకుని వచ్చాడు. ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్ళి దేవుడు అడగడు, నాకు రావాల్సిన ఘనత ఏమైంది అని అడుగుతాడా యోబుని? అడగలేడు. ఎందుకనంటే యోబు ఆల్రెడీ దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉన్నాడు. ఆ సంభాషణ ఇహమందు కాదు పరమందు జరిగింది. సంతోషం. యోబు నుండి దేవునికి రిటర్న్ గిఫ్ట్ వెళ్ళింది. ఒకవేళ అదే ప్లేస్లో ఈరోజు మనం ఉంటే మనల్ని బట్టి దేవుడు ఆ విధంగా మాట్లాడగలుగుతాడా? అలా మాట్లాడకపోతే అంటే రిటర్న్ మనం భక్తిని కూడా దేవునికి బహుమానంగా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. మరి ఎట్లా? దావీదుని గురించి ఒక మాట రాయబడి ఉంది. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మీరు చూస్తే దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడింది. దావీదట తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని ఉంటుంది. దేవుని సంకల్పము చొప్పున దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని ఉంది. దావీదు జీవితాన్ని కూడా మనం చూస్తే దావీదు ఏ స్థానంలో ఉండేవాడు? ఒక గొర్రెల కాపరి, ఎన్నికలేని స్థాయి, సామాన్యుడు. కానీ ఆ స్థానంలో నుండి దావీదును దేవుడు తీసుకుని వచ్చి ఒక రాజు స్థానంలో నిలబెట్టాడట. మామూలు విషయం అది? అసలు దావీదు కూడా ఊహించలేదు ఆ కార్యాన్ని దేవుని వైపు నుండి. అసలు మనుషుల ఆలోచనల్లో లేని కార్యం అది. అలాంటిది దేవుడు దావీదును తీసుకుని వచ్చి రాజు స్థానంలో నిలబెట్టి తన ప్రజలను పరిపాలించమని వారిని అప్పచెప్పాడు.
దేవుని వలన దావీదు చాలా దీవించబడ్డాడు. పైగా మామూలు దీవెనలు కాదు. దావీదును గురించి అంటాడు, నీ సింహాసనంలో నీ ఇంటి వారిలో ఒకడు కూర్చుండక మానాడు. అంటే రాజ పరిపాలన అనేది నీ ఇంట్లో నిత్యము అది కొనసాగుతూనే ఉంటుంది అని యేసు ప్రభు శాశ్వత కాలపు వాగ్దానాన్ని కూడా చేశాడు దావీదుకి. ఇంతగా దావీదు దీవించబడ్డాడు కదా. మరి రిటర్న్ దావీదు దేవుని కోసం ఏం చేశాడయ్యా అని అంటే, దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడు. అంటే ఇప్పుడు దావీదు దేవుణ్ణి గణపరిచాడా లేదా? చేసేసాడు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు దేవునికి. ప్రభువా, నా జీవితంలో నువ్వు చేసిన ఉపకారములకి నా సామర్థ్యమును బట్టి నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు నేను పరిచర్య చేశాను. నా తరము వారందరికీ నేను సేవ చేసుకుంటూ వచ్చాను. సో దావీదు నుండి దేవుడు ఘనతను అనుభవించగలిగాడు. సో సంతోషం. ఎందుకంటే దేవుడు దావీదును దీవించాడు. రిటర్న్ దావీదు దేవునికి బహుమానాన్ని ఇవ్వగలిగాడు. ఇంకెలా చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, చాలామంది భక్తులు మనకి బైబిల్లో కనబడతారు. మరి ఈరోజు మనల్ని దేవుడు దీవించాలనంటే ఇంకొక నెలలోకి అడుగు పెడతాం. మరి అడుగు పెట్టబోయేటప్పుడు మరొక నెలలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఈ నెలలో దేవుని కోసం అంటూ మనం ఏదైనా చేసింది ఉండాలిగా. బైబిల్ ఒక మాట ఉంటుంది, పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేస్తేనే జీతం దొరుకుతుంది, పని చేయకపోతే జీతం రాదు. కానీ ఈరోజు మనము ఈ హాఫ్ నైట్ ప్రేయర్కి వచ్చి నెక్స్ట్ మంత్ యొక్క జీతం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చే నెలలో దేవుడు నన్ను ఎలా దీవిస్తాడో, ఏం ఆశీర్వాదాలు ఇచ్చి నన్ను తృప్తిపరుస్తాడో అని చెప్పి హాఫ్ నైట్కి వచ్చి ఇప్పుడు దేవుడు ఏం ఆశీర్వాదాలు ఇస్తాడా అని ఎదురు చూస్తా కూర్చున్నాం మనం. ఇస్తాడు దేవుడు, సంతోషం. కానీ అవి ఇవ్వక మునుపు ఒకవేళ దేవుడు లెక్క చూస్తే నీవు దేవుని కోసం ఏదైనా చేసావా, సాధించింది ఏమైనా కనపడుతుందా, నీకోసం నువ్వు ఏం చేసుకున్నావు అని అంటే అప్పుడు చాలా చెప్తాం మనం. పోనీ దేవుడు నీ కోసం ఏం చేశాడయ్యా అని అంటే దాని విషయంలో కూడా చాలా మాట్లాడతాం మనం. బట్ నువ్వు దేవుని కోసం ఏం చేశావు, ఒక్కటి ఏదైనా ఉందా అని ఒకవేళ దేవుడు అడిగితే మన నోరు తెరిచి ఒక్క మాట అయినా దేవుని కొరకు ఇది చేశానని మనం ఏదైనా చెప్పగలిగేది ఉందంటారా? లేకపోతే ఈ నెలలో కూడా మనం దేవుని కొరకు బ్రతికినట్లు కాదు. ఈ నెలలో కూడా మన వలన దేవునికి ఏ విధమైనటువంటి బహుమానము దొరకలేనట్లే. అంటే ఎంత మోసపూరితమైన ప్రజలమో చూడండి. మనం దేవుని దగ్గర నుండి అన్నీ తీసుకుంటున్నాం, బట్ రిటర్న్ దేవునికి మాత్రం మనం ఏమి ఇవ్వకుండానే మౌనంగా మన జీవితాలు కొనసాగిపోతూ ఉన్నాయి. దయచేసి ఈరోజు ఆ వైఖరి మన జీవితంలో మారాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరి నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నాకు భయపడువాడెక్కడున్నాడు అంటే దేవుని భయం కూడా లేదట ప్రజల జీవితాల్లో. మరి ఇంకెలా మనము దేవుని మహిమపరచగలుగుతాం? ఏ కారణాన్ని బట్టి దేవుడు మన ద్వారా ఘనతను పొందగలుగుతాడో ఆలోచన చేయండి. ఒకటి, మన ద్వారా దేవునికి ఘనత అన్న రావాలి. అది రాలేదనుకోండి, ఇక రెండోది అవమానమే. కీడుని చేసే వాళ్ళు కూడా ఉంటారట దేవునికి రిటర్న్. ఇప్పుడు ఆదామవ్వలు వారి జీవితంలో దేవుడు వాళ్ళని ఏ రీతిలో సృష్టించాడు? చాలా అద్భుతమైన జీవితం అది, అంతే కదా. బాధ లేదు, కష్టం లేదు, కన్నీరు లేదు, రోగం లేదు, మరణం లేదు. పైగా వారి ద్వారానే ప్రపంచం అంతట్లో మనుషులందరూ రావాలని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం చేత వాళ్ళని ఏర్పాటు చేశాడు. తిరిగి వాళ్ళు దేవుని కోసం చేసింది ఏందయ్యా అని అంటే దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి తిరిగి మరలా దేవుని మీదనే తిరుగుబాటు చేశారట వాళ్ళిద్దరూ. ఎంత బాధాకరమైన విషయం కదా. ఏదో ఒక సామెత ఉంటుంది, అన్నం పెట్టిన చెయ్యనే నరికేశాడు అని ఒక సామెత ఉంటుంది. అలాగా దేవుడు వాళ్ళని అంత అద్భుతంగా ఆశీర్వదిస్తే ఆ దేవుని మీదనే వాళ్ళు తిరుగుబాటు చేశారట. ఈరోజు మన జీవితంలో కూడా జరిగేది అదే. మనకు తెలియట్లేదు, మనం గ్రహించట్లేదు, కానీ తిరిగి మరలా మనం దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. దేవుడు అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తుంటే మనమేమో తిరిగి దేవుణ్ణి అవమానపరుస్తూ దేవునికే గాయాన్ని కలుగు చేసే స్థితిలో ఉన్నాం. ఆదామవ్వలే కాదు, లోతు కుమార్తెలను గురించి రాయబడి ఉంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు రెండు కూడా నాశనం అవుతుంటే దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించి బయటకు తీసుకుని వచ్చాడు. అలా కాపాడబడిన వారిలో లోతు యొక్క 2 కుమార్తెలు కూడా ఉన్నాయి. అంత ఉగ్రత నుండి దేవుడు వారిని కాపాడి బయటకు తీసుకుని వస్తే లోతు కుమార్తెలు చేసిన పొరపాటు ఏంటి? తన తండ్రితో పాపం చేసి వారు సంతానాన్ని పొందుకున్నారట. ఆ 2 సంతానము ఇజ్రాయేలీయులకి జీవితకాలపు శత్రువులుగా మార్చబడ్డారు. ఒకరేమో అమ్మోనీయులు, ఒకరు మోయాబీయులు.
ఆ లోతు యొక్క ఇద్దరు కుమార్తెల నుండి వచ్చినటువంటి 2 జనాంగాలు, ఒకరు అమ్మోనీయులు, ఒకరు మోయాబీయులు. మీరు ఇజ్రాయెల్ చరిత్ర అంతా చూడండి. ఆ చరిత్ర అంతట్లో ఎక్కువగా ఇజ్రాయేల్తో యుద్ధం చేసిన వారిలో మోయాబీయులు ఉంటారు, అమ్మోనీయులు కూడా ఉంటారు. నిత్యకాలపు శత్రువుల్లాగా కనబడతారు వాళ్ళు మనకి. ఎవరిని బట్టి జరిగింది ఈ సంఘటన? లోతు కుమార్తెలను బట్టి. దేవుడు మీకు ఏం చేశాడమ్మా? బట్ రిటర్న్ మీరు దేవుని కోసం ఏం చేశారు? సో అక్కడ కూడా వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగానే కనపడతారు. నెక్స్ట్ ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి రోదనలను విని దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తే, వారి కోసం కనానును సిద్ధపరిస్తే, అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారట? దేవుని మీద సనుగుతున్నారట, దేవుని దూషించారట, దేవుని మీదనే వారు తిరుగుబాటు చేశారట. ఎంత అన్యాయమో చూడండి. 40 సంవత్సరాలు మన్నా చేత వారు పోషించాడు దేవుడు. దాహం వేస్తుందంటే బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో యుద్ధాలలో దేవుడే వారి తరపున నిలబడి వారి కొరకు యుద్ధం చేశాడు. ఐగుప్తుని తెగుళ్ళ చేత బాధించి వారిని, ఇశ్రాయేలుని బయటికి తీసుకుని వచ్చాడు. ఇన్ని మేలులు ఇశ్రాయేలు కొరకు చేస్తే, బయటకు వచ్చిన తర్వాత మీరు దేవుని కోసం చేసింది ఏంటయ్యా అని అడిగితే సనుగులు, దేవుని మీద తిరుగుబాట్లు, దేవుని మీద నేరారోపణలు. ఈరోజు మనం చేసేది కూడా అదేగా. ఆ ఇజ్రాయెల్ నడుస్తున్న మార్గంలోనే మనం కూడా నడుస్తున్నాం. యూదులను గురించి మనం ఆలోచన చేస్తే, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యూదులు యేసు ప్రభు వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి వారి కొరకు సువార్తను ప్రకటిస్తుంటే, ఆ యేసు ప్రభునే బంధించి తీసుకెళ్ళి సిలువ వేసి చంపేశారట. ఆయన అంత మేలు మీకు చేస్తుంటే రిటర్న్ గిఫ్ట్ మీరు ఏమి ఇచ్చారయ్యా అని అంటే ఆయన ప్రాణం తీయడం. అంటే బైబిల్ చరిత్రలో కొంతమంది ఏమో దేవుడు చేసినటువంటి మేలులన్నిటికీ తిరిగి ఘనతను తీసుకుని వస్తే, మరికొంతమంది దేవునికి అవమానాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళు కనపడుతున్నారు. నేను అంటున్నాను, ఈరోజు ఇక్కడ ఉన్న మనము ఏ గుంపుకు చెందిన వాళ్ళని చెప్పండి. గడిచిన నెలంతా మీరు ఆలోచన చేయండి. ఒక్కటైనా మాట్లాడండి. ఏదైనా ఉందా? దేవా నీకోసం నేను ఇది చేశానయ్యా, ఇగో దీన్ని బట్టి నీకు ఘనతను తీసుకుని వచ్చానని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? ఏం చేశాం మనం? ఏం చేయలేదు. అందుకే అడుగుతున్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఏదా రిటర్న్ గిఫ్ట్ ఏది? సరే, నా స్థాయికి తగ్గట్టు మీరు ఇవ్వలేరు, కనీసం మీరు ఇవ్వగలిగినదైనా మీరు తీసుకుని రావాలి కదా. ఈరోజు ఆల్నైట్కి వచ్చి కూర్చున్నాం. ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర వచ్చే నెల ఆశీర్వాదాలను అడక్క మునుపు, ఇగో ఈ నెలలో ఈ పనులు నేను నీకోసం చేశాను ప్రభు అని చెప్పుకోవడానికన్నా ఏదైనా ఉండాలిగా. యేసు ప్రభు తలాంతులను గురించిన ఉపమానం చెప్తాడు. 5 తలాంతులు ఇచ్చినోడిని రిటర్న్ అడిగాడా లేదా? అడిగినప్పుడు లెక్క చెప్పాడా లేదా? అలా లెక్క చెప్పాడు కాబట్టి ఆ 1 తలాంతు కలిగిన వాని యొద్ద నుండి అది తీసేసి 5 తలాంతులు కలిగిన వాడికి ఇవ్వాల్సి వచ్చింది. నేనంటాను, ఈరోజు మనం ఏం లెక్క చెప్తాం చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతాం? దేవుడు అడగడు కాబట్టి సరిపోతుంది కదా. ఈజీగా వస్తున్నాం మీటింగ్కి, ఏదో చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒకవేళ దేవుడు ఇక్కడే కూర్చుని ఈరోజు అలాగే ఆ ఉపమానములు, ఆ తలాంతుల గురించి అడిగిన వాళ్ళు లెక్క అడిగినట్టుగా ఇక్కడే పుస్తకం పట్టుకుని ఒకవేళ లెక్క అడిగాడు అనుకోండి, ఒక్కొక్కరి పేరును బట్టి ఆ నెలలో నా కోసం ఏం చేసావు నువ్వు అని అడిగితే ఇక్కడ ఉండి ఏం మాట్లాడతాం? అసలు మీటింగ్ కన్నా వస్తామంటారా? అలా రాయాల్సి వస్తే దేవుడు వచ్చేటోళ్ళం అంటారా? రాము, మనకు తెలుసు. ఎందుకంటే మనం ఏం చేయలేదు కాబట్టి, దేవుడు అడగట్లేడు కాబట్టి అంత ధైర్యంగా వస్తున్నాం. ఏదో మనం చేయాల్సింది చేసి వెళ్ళిపోతున్నాం. ఎట్లా ఇంకొక నెలలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలో చెప్పండి. ఏ కారణాన్ని బట్టి మనల్ని దీవించాలో ఒక్క కారణం చెప్పండి. దీవించకపోతే మళ్ళీ దేవుని మీద కోపం మనకి. నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడు, అన్నీ వాళ్ళకే చేస్తున్నాడు, వీళ్ళకే చేస్తున్నాడు, నాకేం చేయట్లేదు అని అంటాం. సరే, దేవుని అడక్క మునుపు, దేవుని మీద నేరారోపణ చేయక మునుపు ఫస్ట్ మీరు దేవుని కోసం ఏం చేశారో ఒక్కటి చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళిపోని చెప్పుకోవడానికంటే ఏది లేదు. అందుకే ఈరోజు కృతజ్ఞత చెల్లించటం అని అంటే ఏదో నోటి మాట చేత చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి దేవునికి. ప్రభువా, ఇగో నా జీవితాన్ని నీకోసం అర్పణగా ఇస్తున్నాను, లేదా ఇగో నేను చేసిన సేవ ద్వారా అనేకులను నేను నీ కొరకు సంపాదించాను కాబట్టి ఇగో ఇదే నీకు ఘనతను తీసుకుని వచ్చే సంఘటన. లేకపోతే ఇంకేదో నీ కోసం చేస్తున్నాను, ఒక సువార్తను ప్రకటిస్తున్నాను, ఏదైనా ఒకటి దేవుడు ఘనతను పొందినట్లుగా ఏదైనా ఒక్కటి కనీసం వచ్చే నెలలోనైనా చేసే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఈ నెలలాగా నిజంగా మనం దేవునికి సరి అయినటువంటి కృతజ్ఞత చెల్లించలేకపోయినట్లే, అట్లీస్ట్ వచ్చే నెలలోనైనా దేవుని కోసం ఏదైనా ఒక్కటి చేసి ఆ నెలాఖరుకు వచ్చి చెప్పండి, ప్రభువా ఈ నెలలో నీ కోసం ఈ పని చేశాను నాయన, నీకు ఘనతను తీసుకుని వచ్చే పని చేశాను ప్రభువా అని ఒక్కటైనా చెప్పే పరిస్థితి మన జీవితంలో వస్తే నిజంగా దేవుడు ఎంత మహిమను పొందుతాడో ఆలోచన చేయండి. అంతేకాదు, దేవుని రాజ్యము కూడా
ఎంత అద్భుతంగా నిర్మించబడుతుందో కూడా ఆలోచన చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరము దేవుని కొరకు ఒక్కొక్క పని మనం చేయగలిగితే దేవుని రాజ్యం ఎంత బలపరచబడుతుంది, ఎంత అద్భుతంగా అది వర్ధిల్లబడుతుంది. ఏం చేయట్లేదు, మనం సోమరులం అయిపోయాం. సో ఈరోజు ఆ విషయమై దేవుని దగ్గర క్షమాపణ వేడుకుందాం. మన ముందున్న భక్తుల జీవితాలు ఈరోజు మనకు ఒక హెచ్చరికగా పెట్టబడ్డాయి. ఎందుకంటే పని చేయకపోతే జీతం రాదు. అలాగే మనం ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం విషయంలో నేర్చుకున్నాం. మీరు నా పని చేయట్లేదు కాబట్టే నేను మీకు ఆశీర్వాదం ఇవ్వట్లేదని మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు ప్రభు. ఈరోజు మన లైఫ్లో కూడా అంతే. ఒకవేళ దేవుడు కఠినంగా చేయాల్సి వస్తే ఈ నెలంతా దేవుని కోసం మనం ఏమి చేయలేనందుకు ఇంకొక నెల మనకి ఇవ్వద్దు అసలు దేవుడు. ఇంకొక నెలలో మనల్ని ఆశీర్వదించకూడదు దేవుడు. కానీ ఆయన కృప చూపించి మనకు ఇంకొక నెల ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అన్ని సమకూరుస్తున్నాడు. సో దేవుడు నమ్మకంగా ఉన్నప్పుడు మనం కూడా దేవుని విషయంలో నమ్మకత్వాన్ని కనపరిచే ప్రయత్నం మనం చేద్దాం. హల్లెలూయా. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.